పశ్చిమ గోదావరి జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎరగవరం మండలం కంతేరు, కత్తవపాడు, తణుకు మండల కోనాల, ముద్దాపురం గ్రామాల్లో ప్రోగ్రాం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలనపై అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాది ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముద్దాపురం, కోనాల గ్రామాల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ప్రజల్ని సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ఏ విధంగా అందుతున్నాయనేది తెలుసుకుంటూ రాని వారికి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలు అందిస్తూ అన్ని విధాలుగాను కూడా ఒక మంచి ప్రభుత్వం ఈరోజు అందరికీ అండగా నిలబడిందనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నటువంటి ఈరోజు ఆలోచన. అందరూ కూడా కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర పరిపాలన పట్ల వారి సంతృప్తిని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కోనాల, ముద్దాపురం గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య దువ్వ నుంచి R&B రోడ్డు, దువ్వ నుంచి ముద్దాపురం, కోనాల వచ్చేటటువంటి R&B రోడ్డు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. దానికి సంబంధించి ఇప్పటికే దానికి నిధులు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముద్దాపురం, కోనాల గ్రామాల్లో